అమెరికాకి ఎక్కువ సన్నిహితం అవ్వాలని చూస్తుంది. జనరల్ గా మనం లాస్ట్ 4-5 డికేడ్స్ లో చూసింది అలవాటు ప్రకారం అయితే ఎప్పుడైతే వాళ్ళు అమెరికాకి సన్నిహితం అయ్యారో యాంటీ ఇండియా యాక్టివిటీస్ ఎక్కువ చేశారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద కొన్ని ఇరాన్ వార్ యుద్ధం ముందర ఆఫ్ఘనిస్తాన్ లో చాలా తీవ్రంగా వాళ్ళు యాక్టివిటీస్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో మీడియేషన్ రోల్ ప్రపంచంలోనే ఒక శాంతి కాముక దేశం కింద చూపించుకోవాలనుకుంటున్నారు కాబట్టి ప్రస్తుతానికి ఆపరేషన్ స్కేల్స్ తగ్గింది. ఎప్పుడైతే ఈ ఇరాన్ హార్మోజ్ జలసంధి ఇష్యూ సాల్వ్ అవుతుందో, ఇరానియం ఇష్యూ సాల్వ్ అవుతుందో, బహుశా యుఎస్ ఇంట్రెస్ట్లు ఈ ఏరియాలో వీన్ అయ్యాయి. ఆ వీన్ అయిపోయినప్పుడు కాశ్మీర్ ఇష్యూ కానీ ఇటువంటి రెస్ట్ ఆఫ్ హిందూయిజం వర్సెస్ ఇస్లాం కానీ ఇండియాలో విపరీతంగా పెడుతుందని నా అభిప్రాయం. అంటే ఏంటంటే నెక్స్ట్ రానున్న కొన్ని నెలల్లో మనం తీవ్రమైన పాకిస్తాన్ అడ్వెంచర్ యాక్టివిటీస్ ఏదైనా ఫేస్ చేసే అవకాశం ఉంది. వాళ్ళు అన్నట్టుగా ఒకవేళ రెజిమ్ చేంజ్ అయితే వెస్ట్ బెంగాల్లో వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఆల్రెడీ వార్నింగ్ ఇస్తున్నారు, మేము కలకత్తాని టార్గెట్ చేస్తా ఉన్నట్టుగా. ఎందుకంటే కొంతమంది క్యాడర్స్ యూనిస్ టైంలో పాస్పోర్ట్ వీసా ప్రాబ్లమ్స్ లేకుండా, ఎంబార్కేషన్ డిసెంబార్కేషన్ రిజిస్ట్రేషన్ లేకుండా జేఎం కేడర్స్ ఎల్ఈటి కేడర్స్ బంగ్లాదేశ్ వచ్చేసారు. వాళ్ళు అక్కడ ట్రైనింగ్ క్యాంప్స్ వాళ్ళ స్థావరాలు ఏర్పరచుకున్నారు. వాళ్ళు ఇండియాలో ఈస్టర్న్ సైడ్ని ఎలాగ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? ఎందుకంటే 2 స్టేట్స్ ఉన్నాయి, ఒకటి వెస్ట్ బెంగాల్, ఒకటి అస్సాం. ఈ 2 స్టేట్స్ ని విపరీతంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు నాకు కనిపిస్తున్నాయి రానున్న ఏదో ఒకటి యాక్షన్ ఇది చేసి. అలాగే ఈ బెల్ట్ ఏదైతే ఉందో ఢిల్లీ నుంచి పంజాబ్, ఢిల్లీ, బీహార్, ఈ బెల్ట్ చాలా యాక్టివ్ అయ్యేటట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ యూపీలో కూడా కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ డ్యూ ఉన్నాయి. ఆబ్వియస్లీ మనం చూసాం, అంతకుముందు యూపీ స్టేట్ ఏదైతే ఉందో అది సర్టెన్ ప్లేస్ అయ్యి నేషనల్ పాలిటిక్స్ లో చాలా ఇన్ఫ్లుయెన్షియల్ గా పనిచేస్తుంది. సో అందుకని చెప్పి దాన్ని హోల్డ్ తీసుకోవాలని చూస్తారు. అదొకటి. ఇంకోటి నాకు కనిపిస్తుంది ఏంటంటే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ మీడియాలో ఒక శాంతి కాముక దేశం కింద పెద్దగా ఎమర్జ్ అవ్వాలని చూస్తుంది. అది మోస్ట్ సర్ప్రైజింగ్ థింగ్. ఎందుకంటే వెదర్ ఇట్ ఈస్ ఆల్ఖైదా కానివ్వండి, ఇటు ఐసిస్ కేపీ కానీ ఖొరాసాన్ ప్రావిన్స్ కానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూ కానివ్వండి, అటు షియా సున్నీస్ మైనారిటీస్ ఇష్యూస్ కానివ్వండి, పాకిస్తాన్ ఎకానమీ కానివ్వండి, ఆఖరికి అన్ని చోట్ల ఫెయిల్ అయిపోయింది. అటువంటి ఫెయిల్ అయిపోయిన దేశం ఏ కేపబిలిటీ లేకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి నేనేదో దౌత్యవేత్త కింద మీడియేటర్ కింద ఎదగాలని చూస్తుంది. అది ఫెయిల్ అయిపోయింది. బ్రోకర్ లేండి, అందులో డౌట్ ఏం లేదు. మీడియేటర్స్ లేదు, బ్రోకర్ అయితే పర్వాలేదు, అట్లీస్ట్ బ్రోకర్స్ ఆర్ స్టిల్ బెటర్. కొరియర్స్ జస్ట్ లెటర్స్ అక్కడి నుంచి ఇక్కడికి డెలివరీ చేసి ఆ సిగ్నేచర్ కూడా తీసుకోకుండా డెలివరీ ఇచ్చారు. యాజ్ ఇట్ ఈస్ పేస్ట్ చేయటం, అక్కడి నుంచి వైట్ హౌస్ నుంచి వచ్చింది యాజ్ ఇట్ ఈస్ పేస్ట్ చేయటం చూసాం కదా. అది సో దీన్ని మనం ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ యాక్చువల్గా ఇది క్లోజ్ అవ్వలేదు, ఇంకా కంటిన్యూ అవుతుంది. మనం 2 కండిషన్స్ పెట్టాం. సింధ్ వాటర్స్ అబ్రిగేషన్ లోనే ఉంటాయి, ఇప్పటి వరకు టెర్రరిజం వదలరు. దీని గురించి పాకిస్తాన్ ఒక్క మాట మాట్లాడలేదు. మధ్యలో కొన్ని స్టార్టింగ్ లో మాట్లాడారు కానీ దాని తర్వాత దాదాపు సైలెంట్ అయిపోయారు. వీళ్ళు ఏం చేస్తారా అన్నది కొంచెం డౌట్ గా కనిపిస్తుంది. చైనా మాత్రం మీడియాలో పబ్లిక్ గా వార్నింగ్ ఇచ్చింది పాకిస్తాన్ కి, మీరు ఇండియాలో ఉన్న డ్యామ్స్ ని అటాక్ చేయొద్దు, పవర్ ప్లాంట్స్ ని అటాక్ చేయొద్దు అని స్పష్టంగా వార్నింగ్ ఇస్తుంది. అంటే ఏంటంటే పాకిస్తాన్ లో ఏదో ప్లాన్స్ ఉన్నాయి, తీవ్రమైన ప్లాన్స్. నన్ను అడిగితే ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఈ వాటర్ స్టోరేజ్ డ్యామ్స్ మీద ఏదో చేసే అవకాశాలు చేసే ఉద్దేశం. రైట్ రావు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి గాలంకి సతీష్ కుమార్ గారి దగ్గర